లైసెన్స్ తీయాలంటే ఏమేమి అవసరం స్టార్టింగ్ నుంచి ఒక 3,500 to 4,000లో అయిపోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు ఏ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటామో అదే డ్రైవింగ్. ఇవి మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఇందులో, ఎందుకంటే నేను కూర్చున్న కాడనే చేయొచ్చు, కాకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ కాడికి అయితే వెళ్దాం. అక్కడ ఆఫీస్ ఉంది ఎడ మదీనా మాల్లో. ఆ మదీనా మాల్కి అయితే వెళ్ళి అక్కడ అడిగితే అది ఆర్టీఏకి సంబంధించింది. డ్రైవింగ్ స్కూల్ అంటే ఎక్కడైనా కానీ ఆర్టీఏకి సంబంధించింది ఉంటుంది. అలౌడ్ ఇస్తేనేమో అక్కడ మాట్లాడిపిస్తా, లేదంటే ఆయన డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ తీసుకొని నేను మొత్తం డీటెయిల్స్ అయితే అందిస్తా. ఇది మదీనా మాల్, ఈ సెంటర్ మాల్లోనే ఆ డ్రైవింగ్ స్కూల్ ఉంది. ఒకసారి వెళ్ళేసి అడిగి తీయమంటారా అద్దా ఒకసారి చూద్దాం. అయితే వెళ్తే ఏమన్నాడంటే అద్దు అంటుండు, ఇది ఆర్టీఏకి సంబంధించింది కాబట్టి అలౌడ్ లేదు అని చెప్పిండు. అలౌడ్ లేదన్నాడు కాబట్టి ఇక నేనైతే చేయలేదు. అందులో చెప్పొచ్చు కానీ ఇక్కడ వీడియో తీసుడు అలౌడ్ లేదన్నాక నేను సపరేట్గా వచ్చిన, చేయలేదు. ఈ డ్రైవింగ్ గురించి తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ను మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆయన మాటలో విందాం. ఎందుకంటే నేను ఆ వీడియోలో ఇవ్వచ్చు అన్ని పేపర్లు అవి ఇవి ఇట్లా డీటెయిల్స్ ఇవ్వచ్చు, కాకపోతే నేర్చుకునే ఆయన ఉన్నాడు కాబట్టి నేను లైవ్గా ఆయనతోటి మాట్లాడిపిస్తా. ఆల్రెడీ 5-6 నెలలు అవుతుంది, ఫైనల్కి వచ్చింది కావచ్చు ఆయనతోటి మాట్లాడదాం మొత్తం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీరు డ్రైవింగ్ ఫైల్ ఓపెన్ చేసారు కదా, ఎన్ని రోజులు అవుతుంది? నేను ఫైల్ ఓపెన్ చేసి ఒక 6 నెలలు అయిందన్న. 6 నెలలు అయింది. అచ్చా. అయితే ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ తీయాలంటే ఏమేమి అవసరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చెప్పారు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ వచ్చేసి వ్యాలిడ్ 6 months ఎబో ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి వ్యాలిడ్ వీసా ఉండాలి. ఓకే, ఆ వీసా కూడా 6 months ఎబో ఉండాలి. అచ్చా, ఇది ఫస్ట్ క్రైటీరియా. సో ఇది అయిపోయిన తర్వాత మీది ఫస్ట్ ఏదైనా ఆఫీస్కు, అంటే ఇక్కడ కొన్ని డ్రైవింగ్ సెంటర్స్ ఉంటాయి, గలదారి అని, బెల్హాసా అని, దుబాయ్ డ్రైవింగ్ సెంటర్ అని, ఇలా ఒక 5-6 ఉంటాయి తెలిసి. సో మీరు ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఐ టెస్ట్కి వెళ్ళాలి. వన్స్ మీరు ఐ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మీరు థియరీ టెస్ట్కి వెళ్ళాలి. సో థియరీ టెస్ట్లో మీరు ఒకసారి పాస్ అయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇన్ కేస్ థియరీ టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవాలి. ఇట్లా ఎన్నిసార్లు రాసుకోవచ్చు అనమాట. అయితే ఇవి మొత్తము ఎట్లా తీసుకున్నాడు, మనం స్టార్టింగ్ తీసుకునేటప్పుడే ఒకే తీసుకోవాలి. స్టార్టింగ్ తీసుకునేటప్పుడే దీంట్లో 2 types ఉంటుంది, అన్లిమిటెడ్ అని, లిమిటెడ్ అని. మీరేం తీసుకున్నారు? నేను లిమిటెడ్ తీసుకున్నా, అంటే నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తీసుకున్నా, అట్లా పాస్ అవుతా అని. కానీ నా సజెషన్ అయితే బెస్ట్ అన్లిమిటెడ్ క్లాసెస్ బెస్ట్ అనమాట. అన్లిమిటెడ్ క్లాసెస్ తీసుకుంటే బెస్ట్, చాలా మంచిది. అంటే ఎంత అన్లిమిటెడ్కి ఎంత, లిమిటెడ్కి ఎంత? ఇది అన్లిమిటెడ్ ఫీజు వచ్చి అన్లిమిటెడ్ చేసి మీకు 8,000 నుంచి 9,000 dirhams కావచ్చు అన్లిమిటెడ్కు. అంటే మీరు ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు అదే ప్రైజ్ ఉంటుంది. కానీ లిమిటెడ్ ఎట్లా అంటే ఇన్ కేస్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో అన్ని పాస్ అయితే మీకు ఒక 3,500 to 4,000లో అయిపోవచ్చు. అది చాలా కష్టం, అది ఫస్ట్ టైం పాస్ చాలా కష్టం. ఇక్కడ అన్లిమిటెడ్ తీసుకోవాలి, అన్లిమిటెడ్ ఎవరైనా సరే బెటర్. అంటే కొంతమంది వేరే విధంగా ఉండొచ్చు, కానీ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను లిమిటెడ్ తీసుకుని నేను అబౌట్ 10,000 పే చేసినా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను మీకు. రేపు 8కి ఉంది, చూద్దాం ఇన్ కేసు పాస్ అయితే. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకుంటే బస్సు నేర్చుకుంటే బస్సు ఇస్తారు, కార్ నేర్చుకుంటే కార్ ఇస్తారు. ప్రతి డ్రైవింగ్ స్కూల్ అట్నే ఉంటుంది దుబాయ్లో. అయితే ఇంకొకటి ఇక్కడ లారీ కానీ బస్సు అయితే బస్సు, ఏ డ్రైవింగ్ నేర్చుకుంటే అది. అన్న మొత్తం క్లాసులు ఎన్ని ఉంటాయి అన్న? ఇది డిపెండ్స్ అన్న. మీకు ఇండియాలో లైసెన్స్ ఉండి ఐ థింక్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక ప్రైజ్ ఉంటుంది. అచ్చా, కానీ అది తీసుకుంటే బెటర్. ఇండియా లైసెన్స్ నుండి క్లాసులు తక్కువ అవుతాయి మనకు? తక్కువ ఉంటాయి. ఎన్ని క్లాసులు అయితే ఇండియా లైసెన్స్ కావచ్చు, డిపెండ్స్ అది. అచ్చా, అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి మనకు. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి మనం ఆ లైసెన్స్ ఉంటే క్లాసెస్ 20 క్లాసులలో అయిపోతుంది. బేసిక్ అయితే మినిమం 20 classes 40 classes ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నేను 40 classes తీసుకున్నాను. నేను 40 తీసుకున్నా ఆయన సరిపోక ఇవి ఆల్మోస్ట్ 110 classes అయినాయి నాకు ఇప్పటికి. అమ్మా, ఇప్పుడు మీకు లైసెన్స్ ఉండి కూడా ఇండియా లైసెన్స్ ఉండి అంటే నేను ఇండియా లైసెన్స్ పెట్టలేదు. ఎక్స్పీరియన్స్ రావాలని నేనైతే గలదారి డ్రైవింగ్ స్కూల్కి వచ్చినట్టు ఇక్కడ చూస్తే కనబడుతుంది మీకు. వెనక బంద్ ఉన్నది. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తారు.
అయితే మనము ఏ ఏరియాలో ఉంటామో ఆ ఏరియాకి వెళ్ళి అయితే పికప్ చేసుకొని మనతోటి నడిపించుకుంటూ బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చి అయితే నేర్పుతారు. ఎక్కడైనా అట్లే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు ఏ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటామో అదే డ్రైవింగ్లో మనకైతే అదే ఇస్తారు. బస్సు అంటే బస్సు, కార్ అంటే కారు, ఏదంటే అదే ఉంటుంది. ఇంకొకటి, ఇవి మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఇందులో? ఇది అన్న ఎట్లా అంటే ఫస్ట్ ఇనిషియల్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే ఈ కోచింగ్ సెంటర్ డ్రైవింగ్ క్లాస్ ఉంటుంది కదా, వాళ్ళు ఇనిషియల్ అసెస్మెంట్ ఉంటుంది. ఫస్ట్ మీకు రోడ్ క్లాస్ ఉండి దాని తర్వాత వాళ్ళు ఇనిషియల్ అసెస్మెంట్ రోడ్ టెస్ట్ ఉంటుంది. ఇనిషియల్ అంటే వాళ్ళు ఇచ్చేది రోడ్ టెస్ట్ ఉంటుంది. ఏది వీళ్ళు నార్మల్ ఇచ్చేది డ్రైవింగ్ క్లాస్ సెంటర్ వాళ్ళు ఇచ్చేది నార్మల్ క్లాస్ ఉంటుంది. ఇనిషియల్ అసెస్మెంట్ టెస్ట్. సో దాని తర్వాత వాళ్ళ పార్కింగ్ ఉంటుంది. ఇది వీళ్ళది డ్రైవింగ్ సెంటర్ వాళ్ళది పార్కింగ్ క్లాస్ ఉంటుంది. ఆ పార్కింగ్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఆర్టీఏ పార్కింగ్ క్లాస్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత మీకు ఆర్టీఏ ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఇంకా ఆర్టీఏ ఫైనల్ టెస్ట్ మీరు పాస్ అయితే లైసెన్స్ వచ్చినట్టు. అచ్చా, మొత్తం టెస్ట్లు ఎన్ని? మొత్తం ఇంకా 4 టైప్స్ అనుకో. 4 టైప్స్ మొత్తం టెస్ట్లు, ఇంక్లూడింగ్ థియరీ టెస్ట్. ఇక్కడికి వచ్చి అప్లై చేయాలని ఏం లేదు. ఎక్కడ మీరు ఏ సిటీలో అయితే ఉంటారో దుబాయ్లో, ఎక్కడైనా సరే దుబాయ్లో ఎక్కడున్నా కానీ అక్కడ డ్రైవింగ్ స్కూల్ ఆఫీసులు ఉంటాయి. ఆ ఆఫీసులలో పోయి మనం ఫైల్ ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కించుకొని వచ్చి ఇక్కడైతే ఫస్ట్ లోపల నడిపించి చూపిస్తారు. లోపల నడిపించినాక తర్వాతనే 20 క్లాసులు ఏముంటాయి. 20 క్లాసుల తర్వాత బయటకు తీస్తారు. బయటకు తీసి బయట దింపుతారు. బయట దింపి మనము అన్ని రోడ్ టెస్టులు కానీ పార్కింగ్ టెస్ట్ కానీ పూర్తిగా అన్నీ పాస్ అయినాకనే ఆర్టీఏ సంబంధించిన వాళ్ళు తీసుకొని ఎక్కించుకొని ఒకసారి పార్కింగ్ చేపించడం ప్రతిదీ చేపించి అయితే టెస్టులు పాస్ అయితేనే మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇక్కడ నేను ఉన్నటువంటిది అయితే అల్కోసు గలదారి డ్రైవింగ్ స్కూలు. ఇక్కడికి వచ్చిన ఇది లోపలికి వెళ్ళేది. దీని వెనుకనే అన్నీ చేస్తారు, అన్నీ చేపిస్తారు. మనకు తింపడం మనకు పూర్తిగా ప్రాక్టీస్ అయ్యేదాకైతే దీని వెనుకనే ఉంటుంది. మనకైతే ఇది మెయిన్ ఆఫీసు. విఐపి వాళ్ళు నేర్చుకోవడానికి కూడా అలాగుంటాయి. అందులో దాని మీద విఐపీస్ అని రాసి ఉంది ఆల్రెడీ. దానిలోనే ఎక్కిస్తారనుకుంటా నాకు తెలిసి. ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేస్తున్నా. విన్నారు కదా మా ఫ్రెండ్ అన్న కదా, ఇదనే మా ఫ్రెండ్ చెప్పింది విన్నారు కదా. అయితే అన్లిమిటెడ్ క్లాసులు తీసుకుంటేనే బెస్ట్ అట. ఎట్లా అనిపించిందో ఈ వీడియో మీకు. అయితే నేను గల్లదారి డ్రైవింగ్ స్కూల్కి రమ్మన్నాడు, తిననే పోయినమాడ. పోతే అలౌడ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఆఫీస్లో అడిగినాం. అన్న ఒకసారి అది ఆర్టీఏకి సంబంధించింది కాబట్టి వాళ్ళు అలౌడ్ చేయలేరు. యాక్చువల్లీ నేను పర్మిషన్ తీసుకుంటూ కానీ వాళ్ళు తీసుకొని వచ్చిండు కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో నాకున్న ఎక్స్పెన్స్ కొద్దీ నాకు 6 months ఎక్స్పెన్స్ ఉంది కాబట్టి, ఇంత డబ్బులు పేషెంట్ కాబట్టి, ఫెయిల్ కాబట్టి నేను చెప్పాను. అయితే నేను అక్కడ బయటది చూసిరు కదా, బయటది కూడా చూసిరు కదా, బయట వాహనాలు తిరుగుతున్నాయి కదా అక్కడ. వీళ్ళే గలదారి అక్కడికి అయినా ఆఫీస్కి అయినా కాబట్టి అక్కడ అన్నీ తిరుగుతున్నాయి. అవి ఇచ్చేసిన ప్లస్ ఆఫీస్ కాడికి కోంగా చేసిన తర్వాత ఇది టోటల్గా అయితే అంత రికవర్ అయితే చేసిన. ఆఫీసులలో అయితే అలౌడ్ ఇవ్వలేదు చెప్పింది కదా మా ఫ్రెండ్. ఎందుకంటే నేను కూర్చున్న కాడనే చేయొచ్చు, కాకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి అడిగి కూడా పర్మిషన్ తీసుకుంటే కుదరలేదు. కాబట్టి మా ఫ్రెండ్ తోటి అయితే అనుభవం ఉంది కాబట్టి ఆయనతో అయితే మాట్లాడిపించిన. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయరి. రీసెంట్గా iPhone 15 Pro Max గురించి వీడియో చేసినోడే బాగా వచ్చింది. అట్లాగే సామ్సంగ్ గెలాక్సీ గురించి కూడా Z Fold, S23, S24 Ultra గురించి కూడా చేసిన బాగా వచ్చినాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఐకార్డ్లో ఇస్తా, ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా. ఇంకా దుబాయ్లో మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఫుల్ డీటెయిల్స్గా ఏదైనా కానీ దుబాయ్ లైఫ్ ఎట్లుంటుంది, దుబాయ్లో ఏ రకంగా ఉంటుంది లైఫ్ అని మొత్తం అయితే అన్నీ అయితే వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయ్యింది ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటా. ఓకే, బాయ్, టేక్ కేర్.